ఒక ఆత్మీయుడు, ఒక దేవుని బిడ్డ డాన్సులతో పని ఏముందండి? లోక సంబంధమైన సినిమా పాటలు, శరీర కోరికలను ప్రేరేపించే డబల్ మీనింగ్ తో ఉండే పాటలకు డాన్సులు వేయాల్సిన అవసరం ఏంటి? వాటిని చూడాల్సినంత అవసరత ఏముంది? ఈరోజు గ్రామాల్లో, ఈరోజు పెళ్లిళ్ళలో, ఈరోజు ఫంక్షన్లో డాన్స్ కార్యక్రమాలు పెట్టుకుని అసభ్యకరంగా నడుస్తూ దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు. పెళ్లి జరిగేదేమో మంచి దేవునికి సంబంధించి పరిశుద్ధ వివాహము అని చెప్తారు, కానీ అన్ని పరిశుద్ధమైన కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. ఈరోజు ప్రియమైన దేవుని ప్రతి ఒక ట్రెండ్ అయిపోతుంది, ఒక ఫ్యాషన్ అయిపోతా ఉంది. లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సన్నిధానంలో జీవించడం. ఇంకో మాట చెప్పాలంటే, లోకంలో ఉన్న వారికైనా శిక్ష, దేవుని యొక్క ఉగ్రత ఆలస్యం రావచ్చు, దీర్ఘశాంతాన్ని దేవుడు చూపిస్తూ ఉండొచ్చు, కానీ ఇలాంటి నులివెచ్చని వారికి మాత్రం త్వరగా దేవుడు ఆయన శిక్షను విధించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి నువ్వు కోరుకో, అయితే అది లేకపోతే ఇది, ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవుడు